యువర్ ఆనర్, విత్ యువర్ కైండ్ పర్మిషన్, యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ జాబిలీ, ఇవాళకి తన ఏజ్ 17 years 11 months and 10 days. మిలాడ్, ఈ ఇన్సిడెంట్ ఇంకొక 20 days తర్వాత జరిగి ఉండుంటే అసలు ఇది కేసే కాదు యువర్ ఆనర్. 17th year 364th డే జరిగితే తప్పైంది, 18th year 1st day జరిగితే రైట్ అయిపోతుంది యువర్ ఆనర్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే యువర్ ఆనర్, ఇవాళ లేని మెచ్యూరిటీ రేపు వస్తుందని చెప్పడానికి ఇదేం ఇన్స్టంట్ డెలివరీ కాదు కదా యువర్ ఆనర్. ఇట్ ఈస్ అ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్. మనందరికీ తెలుసు పాక్సో చట్టాన్ని ఇంత కఠినంగా ఎందుకు డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక 6 ఏళ్ల పాపని 40 ఏళ్ల వ్యక్తి రేప్ చేస్తే అతన్ని కఠినంగా శిక్షించాలి కాబట్టి. కానీ మిలాడ్, అదే ఎనాలజీ ఒక 17 years అమ్మాయిని 19 years అబ్బాయి ప్రేమిస్తే కూడా అప్లై అవుతుంది అంటే వీ మైట్ హ్యావ్ టు రీథింక్ యువర్ ఆనర్.